నివురుగప్పిన నిప్పులానే ఉంది. ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉండడంతో కూడా కాస్త పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఏపీలోని పరిస్థితులపై ఏపీ డీజీపీ సీఎస్పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పూర్తి నివేదికతో తమ ముందు హాజరు కావాలని ఈసీ ఆదేశించింది. ఇక నిన్న ఇంటెలిజెన్స్ చీఫ్తో సమావేశమైన ఏపీ డీజీపీ సీఎస్లు ఇవాళ నివేదిక తయారు చేశారు. కాసేపటి క్రితమే సీఎస్ డీజీపీ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళినట్టు తెలుస్తోంది. మరోవైపు అల్లర్లపై విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ నేతలు కూడా ఇవాళ సాయంత్రం గవర్నర్ను కలవనున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పల్నాడు ప్రాంతంలో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యయన కమిటీని కూడా వేసింది. అయితే టీడీపీ కమిటీ పర్యటనకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అనుమతి ఇవ్వలేమని కూడా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం మీద పల్నాడు జిల్లాలో ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తుందని తెలుస్తోంది. ఇక మాచెల్ల నరసరావుపేటలో మాత్రం ఇంకా కేంద్ర బలగాలు పహారా కొనసాగిస్తూనే ఉన్నాయి. పట్టణాల్లో అడుగడుగునా కేంద్ర బలగాలు పహారా కాస్తుండగా గ్రామాల్లో సైతం పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతనైతే ఏర్పాటు చేశారు. కొత్త వారిని పట్టణాల్లోకి పోలీసులు అనుమతించడం లేదు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు వివరించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ చందు, మొత్తం మీద ఏపీలో పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి అల్లర్లు కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో నివురుగప్పిన నిప్పులా స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి, అది ఎప్పుడు విస్ఫోటనం చెందుతోంది అనేటటువంటి పోలీసుల్లో వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మాచర్ల అలాగే నర్సరావుపేటకు సంబంధించి ఆ రెండు ప్రాంతాల్లో కూడా ఇంకా అల్లర్లు ఇంకా కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉండడంతో కేంద్ర బలగాలు అక్కడ 144 సెక్షన్ ఇప్పటికే పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర బలగాలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు. మరోపక్క ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తమ అధీనంలోకి తీసుకొని ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళని అడుగడుగున తనిఖీలు చేసి ప్రాంతంలోకి అనుమతిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క సీమ జిల్లాల్లో ఉన్నటువంటి అనంతపురం అలాగే తిరుపతి, చంద్రగిరిలో కూడా ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. తాడిపత్రిలో అల్లర్లకు కారణమైనటువంటి దాదాపు 90 మందిని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వాళ్ళలో 90 మంది పైగా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకా మరికొంతమంది కోసం గాలింపు చర్యలను పోలీసులు చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మంగళవారం జరిగినటువంటి బాష్పవాయు ప్రయోగంలో బాష్పవాయు గోళాలను ప్రయోగించినటువంటి నేపథ్యంలో అప్పుడు తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. సో ఆ పెద్దారెడ్డి నిన్న మీడియాతో కూడా మాట్లాడుతూ కాస్త కవ్వింపు చర్యలకు పాల్పడినటువంటి పరిస్థితి. దీంతో మరింత ఉద్రిక్తతలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని వేరే ప్రాంతానికి కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క తిరుపతికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మీద హత్యాయత్నానికి సంబంధించినటువంటి అంశం పట్ల పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. దీని మీద ఇప్పటికే కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఎవరైతే సమ్మెట్ తోటి పులివర్తి నాని మీద దాడి చేశారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా గన్మెన్ ధరణి కాల్పులు జరపడంతో అక్కడికి వచ్చినటువంటి ఒక ఆందోళన
ఆందోళనకారుడి కాల్లోకి బుల్లెట్ దూసుకుపోయింది. అతనికి కాలుకి సంబంధించి పరిస్థితి సరిగా లేకుండా సర్జరీ కోసం ఆయన చెన్నై హాస్పిటల్ కూడా తరలించినటువంటి సిచ్యువేషన్. సో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఒకటి, తర్వాత విపక్షాలు రాసినటువంటి లేఖలు, ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పెషల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీలకు తాకీదులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్ననే సమన్లు జారీ చేయడంతో ఒకసారిగా ఆందోళనకు గురైనటువంటి డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్ అందరూ కూడా కలిసి నిన్న భేటీ అయ్యారు. భేటీ అయి రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి అంశాల పట్ల కూలంకషంగా చర్చించినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఆ చర్యలేంటి, ఈ చర్యలకు సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది గాయపడ్డారు, అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ మీద ఏ విధమైన కేసులు పెట్టారు అనేటువంటి వివరాలన్నిటితో కూడా కలిసి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ ఇద్దరు కూడా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశించినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఢిల్లీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే అంతకుముందే ఈ ఘటనలకి బాధ్యులైనటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే చర్యలు తీసుకున్న తర్వాత వాటి వివరాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేటటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి అల్లర్లు ఒకంత ఆందోళన అయితే కలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా అదనపు బలగాలను ఏపీ డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అల్లర్లు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలకి తరలించడమే కాకుండా ఏపీ 30 పోలీస్ యాక్ట్తో పాటు ఎస్పెషల్లీ దీనికి సంబంధించినటువంటి 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ అల్లర్లు తగ్గుముఖం పట్టడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూనే మరోపక్క అందుకు కారణమైనటువంటి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. నిన్న మనం చూసాం సీఈఓ ఆంధ్రప్రదేశ్ కూడా మీడియాతో మాట్లాడుతూ అల్లర్లకు పాల్పడినటువంటి వాళ్ళందరినీ కూడా 2 రోజుల లోపల అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసుల మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి కొన్ని చోట్ల అగ్ని జ్వాలలు, ఆందోళనలు తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో వాటి జాడైతే ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు. రైట్ రాజ్, థ్యాంక్ యూ.